రాజమండ్రి రాజకీయం రంజుగా మారుతోంది. ఆదిరెడ్డి వర్సెస్ బుచ్చయ్య అనేటువంటి తీరు మరింత ముదురుతోంది. వాస్తవానికి ఆ రెండు కుటుంబాల మధ్య చాలా కాలంగా వైరుధ్యాలు ఉన్నాయి. రాజమండ్రి మేయర్గా ఆదిరెడ్డి అప్పారావు భార్య వీర్రాఘవమ్మ ఉన్న దశ నుంచి కూడా గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఆదిరెడ్డి అప్పారావు వర్గానికి ఏ మాత్రం పొసగదు. ఆ విభేదాలు చాలా కాలంగా కొనసాగుతూ చివరికి రాజమండ్రి సిటీ నియోజకవర్గాన్ని బుచ్చయ్య చౌదరి వదిలేసి రూరల్ని ఆశ్రయించాల్సి వచ్చింది. గడిచిన దశాబ్ద కాలం పైగా బుచ్చయ్య చౌదరి 3 ఎన్నికల్లోనూ రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో తాజాగా పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ రాజమండ్రి కేంద్రంగా ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ యూనివర్సిటీ రాజమండ్రికి కేటాయింపు వెనుక తనదే ఘనత అంటూ ఆదిరెడ్డి వాసు ప్రచారానికి పూనుకున్నారు. తన వల్లే మొత్తం రాజమండ్రికి ఒక యూనివర్సిటీ వస్తుంది అనేటువంటి ప్రచారానికి ఆయన శ్రీకారం చుట్టారు. ఇది ఇటు గోరంట్ల బుచ్చయ్య చౌదరికి అటు మంత్రి కందుల దుర్గేష్కి ఏ మాత్రం గిట్టడం లేదు. క్యాబినెట్లో ఉండి దుర్గేష్ కృషి చేసి రాజమండ్రికి ఒక యూనివర్సిటీ తీసుకొస్తే సొంత జిల్లాలో యూనివర్సిటీ తెచ్చేదానికోసం ఆయన ప్రయత్నం చేస్తే ఆ క్రెడిట్ మొత్తాన్ని ఆదిరెడ్డి వాసు తీసుకోవడం ఏంటి అంటూ దుర్గేష్ మనసులు కొత్తలాడుతున్నారు. జనసేన శ్రేణులు రగిలిపోతున్నారు. ఇదే సమయంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా తాను దశాబ్దాల కాలంగా దీనికోసం కృషి చేస్తూ ఎప్పుడో ఎన్టీఆర్ హయాంలోనే దానికి అవసరమైనటువంటి భూసేకరణ కూడా నిర్వహించినటువంటి ఘనత తనదైతే ఇప్పుడు ఆదిరెడ్డి వాసు వచ్చి ఇదంతా తనదేనని చెప్పుకోవడం మీద రుసరుసలాడుతున్నారు. ఈ క్రెడిట్ గేమ్ అంతా తనదేనని ఆదిరెడ్డి వాసు చెప్పుకోవడానికి ఆయన ఎవరు అన్నట్టుగా బుచ్చయ్య చౌదరి మండిపడుతున్నారు. వాస్తవానికి బుచ్చయ్య చౌదరి ఆగ్రహానికి మరో కారణం కూడా ఉంది. ఇటీవల రాజమహేంద్రవరం కేంద్రంగా టీడీపీ మినీ మహానాడు జరిగింది. ఆ మహానాడు వేదిక మీద కోసం ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీల్లోనూ ముఖద్వారాల విషయంలోనూ కూడా ఎక్కడ బుచ్చయ్య చౌదరికి ప్రాధాన్యత ఇవ్వడానికి ఆదిరెడ్డి వాసు సిద్ధం కాలేదు. ఆదిరెడ్డి వాసు ఆధ్వర్యంలో జరిగినటువంటి మహానాడు కార్యక్రమంలో బుచ్చయ్య చౌదరికి సంబంధించినటువంటి ముఖ చిత్రాల్ని ప్రచురించకపోవడం పట్ల బుచ్చయ్య వర్గీయులు ఆందోళన కూడా వ్యక్తం చేయాల్సి వచ్చింది. అలా బుచ్చయ్య చౌదరిని అవమానించేలా, బుచ్చయ్య చౌదరిని పక్కన పెట్టేసేలా, అలాంటి సీనియర్ నాయకుడిని పూర్తిగా విస్మరించేసేలా ఆదిరెడ్డి వాసు తీరు ఉంది అన్నది బుచ్చయ్య వర్గీయుల వాదన. ఇలాంటి అనేక పరిణామాల ప్రభావం ఇప్పుడు బుచ్చయ్య చౌదరి మీద పడడంతో ఈ యూనివర్సిటీ రాజకీయం వేదికగా ఆదిరెడ్డి వాసు మీద ఆయన తీవ్రంగా మండిపడుతున్నారు. అవసరమైతే అధిష్టానానికి ఫిర్యాదు చేసి ఆదిరెడ్డి వాసు క్రెడిట్ గేమ్కి చెక్ పెట్టాలనేటువంటి ధోరణితో బుచ్చయ్య చౌదరి ఉన్నట్టుగా ప్రచారం సాగుతోంది. వాస్తవానికి 2019, 2024 వరుసగా 2 ఎన్నికల్లో కూడా ఆదిరెడ్డి కుటుంబం అటు బుచ్చయ్య చౌదరి కూడా రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్ నుంచి ఇద్దరూ గెలిచారు. సో అలాంటి తరుణంలో ఇద్దరు ఒకరికొకరికి ఎంతో కొంతమేర సహకరించుకోవడం వల్ల ఈ విజయాలు దక్కాయి అని టీడీపీ నేతల అభిప్రాయం. ఇలాంటి దశలో ఒకరి మీద ఒకరు పోటీగా ఒకరినొకరు వెన్నుపోటు పొడుచుకునే రాజకీయాలకు దిగితే గనక, ఇలాంటి క్రెడిట్ గేమ్తో కొట్లాటకు ముహూర్తం పెట్టుకుంటే గనక అది తెలుగుదేశం పార్టీకి తీరని నష్టం చేస్తుంది అనేటువంటి వాదన బలపడుతుంది. ముఖ్యంగా రాబోయే ఏడాది రాజమహేంద్రవరం మేయర్ స్థానానికి సంబంధించినటువంటి ఎన్నికలు జరగబోతున్నాయి. అలాంటి సమయంలో బుచ్చయ్య వర్సెస్ ఆదిరెడ్డి అనేటువంటి వైరు ముదిరితే మాత్రం అది తెలుగుదేశం పార్టీ కొంప ముంచేటువంటి వ్యవహారంగా మారేందుకు ప్రమాదం ఉంటుంది. ఈ దశలో ఇద్దరు సఖ్యతగా నడవాలే తప్ప ఆదిరెడ్డి వాసు కొంచెం దూకుడుగాను, బుచ్చయ్య చౌదరి మరింత దూకుడుగాను సాగుతున్నటువంటి ధోరణి తెలుగుదేశం పార్టీ రాజకీయాలను, ముఖ్యంగా రాజమండ్రిలో అధికార పార్టీ వ్యవహారాల్లోనూ వేడి పుట్టిస్తున్నట్టు కనిపిస్తోంది.